కోసమే 20 కోట్లు నిబంధనలో తీసుకొచ్చారన్నారు. 600 కోట్లు టెండర్ ఇద్దరికీ దోచిపెట్టారని, రిటైల్ రేట్పై 25% ధరలు పెంచి టెండర్ వేస్తున్నారన్నారు. ఈ సంగతి ముఖ్యమంత్రికి తెలియకుండానే జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ అనేది ఒక బూటకమని ఆయన అన్నారు. ఏపీలో 7 ప్రధాన దేవాలయాల్లో 5 నుండి 600 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పోతిన మహేష్ ఆరోపించారు. 7 ప్రధాన దేవాలయాలు అంటే 6A టెంపుల్స్ లో పచారీ సరుకుల కాంట్రాక్ట్ విషయంలో 5 నుంచి 600 కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం పచారీ సరుకుల కాంట్రాక్ట్ విషయంలోనే రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో 500 నుంచి 600 కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ మద్దతుతో మంత్రి కొట్టు సత్యనారాయణ గారి రికమెండేషన్స్ తో కాంట్రాక్ట్ లోని నిబంధనలు మార్చి కేవలం 2 కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూర్చడానికి ఈ రోజున అనేక నిబంధనల్ని దేవాదాయ శాఖ అధికారుల ద్వారా మారుస్తా ఉన్నారు. రాష్ట్రంలోని 7 ప్రధాన దేవాలయాలు అంటే